హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విఆర్ షార్ట్ ఫిలిం అనడం కంటే ఒక మ్యాంగా అనుకోండి, మ్యాంగాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం విఆర్లో. ఇది ఎలా ఉంటుంది అంటే మొత్తం కంప్లీట్గా 3Dలో ఉంటుంది అనమాట. సో మనం స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఓకే, ఈ సింబల్ కనిపించినప్పుడు మనం ఈ బటన్ నొక్కాలి, కంటిన్యూ అని. ప్లస్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఇది 3Dలో ఎట్లా ఉంటుందంటే స్టోరీ టెల్లింగ్ చూడండి, చూపిస్తా. ఇక్కడ ఫ్రీ ఫ్లై అని ఉంది కదా, దాంతో నేను ఇక్కడ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. దగ్గరికి వెళ్ళిపోయి ఈ చెట్టు, ఈ ఇల్లు, ఈ గుర్రబండి అవన్నీ కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ బాణాలు ప్రాక్టీస్ చేశారు ఎవరు, చూద్దాం. ఎవరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక డైలాగ్ వచ్చింది, దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అని. చూద్దాం నెక్స్ట్ ఏమో జరుగుతుపోతుందో. నెక్స్ట్ సీన్లో ఇక్కడ ఒక బాబుకి బాగాలేదు, పక్కన క్యాండిల్ ఉంది. ఈమె ఆ బాబు వాళ్ళ అమ్మ అనుకుంటా, ఆమె వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా, బాబు వాళ్ళ అమ్మమ్మ. ఇతను డాక్టర్ అనుకుంటా. చూడండి, అంటే ఇప్పుడు ఇదిగోండి, ఈమె వెనకాల కూడా నాకు 3D అంటే ఇలా స్టోరీ టెల్లింగ్. నేను దీని సీన్ లోపల ఉన్నానమాట. నా కళ్ళ ముందే ఉన్నట్టు కనిపిస్తున్నారు వీళ్ళంతా. మీకు స్క్రీన్లో అంత తెలియకపోవచ్చు కానీ ఇదిగోండి, నేను ఆమె వెనకాల కూడా ఇది పెట్టా, అలా అనమాట. ఈ సింబల్ కనిపించినప్పుడు నేను ఇది నొక్కాలన్నమాట, కంటిన్యూ. అదే ఇందాక స్టార్టింగ్లో వచ్చింది. డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇది చాలా రేర్ కండిషన్, కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మతో. ఆ సొల్యూషన్ ఏంటంటే ఇదే అనమాట, దానికి మందు, ఆ రేర్ కండిషన్కి. కానీ కాస్ట్ ఎక్కువ అంట. చిన్నపిల్లానికి బాగాలేకపోతే కాస్ట్ ఏందిరా నాయన. వాళ్ళమ్మ చెప్తుంది నేను అంత కట్టలేను, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్తుంది అనమాట వాళ్ళమ్మ. కానీ వేరే ఏదైనా దారి ఉందేమో నేను చూస్తా అనేసి అంటుంది. ఓహో, ఆమె డబ్బులు లేవనగానే వెళ్ళిపోతున్నాడు వీడు డాక్టర్, చూడ్డానికి వచ్చిన డాక్టర్. కానీ ఆమె ఆగమంటుంది, లేదు నా కొడుక్కి చూడండి మీరే ఎలాగైనా అనేసి అడుగుతుంది. అయితే వాడు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ వాల్కెనో ఉంటుంది. ఆ వాల్కెనో దగ్గర ఒక ప్లాంట్ దొరుకుతుంది, ఆ ప్లాంట్తో తయారు చేసిందే మెడిసిన్ అనేసి చెప్తున్నాడు అనమాట ఇన్ఫర్మేషన్. కానీ ఆ ప్లేస్ చాలా డేంజరస్ అంట, ఎవరు వెళ్ళకూడదంట. డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. ఓ, ఇప్పుడు టైటిల్ పడింది. వాళ్ళమ్మ బాధలో ఉంది పాపం. అమ్మమ్మ ఏదో తీసుకొచ్చింది బుక్, బీ కేర్ఫుల్, ఏదో బుక్ తీసుకొచ్చింది. ఆ వాల్కనో దగ్గరికి వెళ్ళడానికి దారి చెప్పేది ఇదే అనుకుంటా. అదిగోండి, పూర్వం వాళ్ళ పెద్దవాళ్ళు అక్కడ అన్ని మెడిసిన్లు దొరుకుతాయి ఆ వాల్కనో దగ్గర అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళంట. బుక్లో చూపించి చెప్తుంది. అక్కడ ఒక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్లో ఆ ప్లాంట్స్ దొరుకుతాయంట. ఇంకా చెట్లు ఉన్నాయేమో, నేను వెళ్ళి చూస్తా అనేసి వాళ్ళ అమ్మ అంటుంది. కానీ అమ్మమ్మ మాత్రం వద్దు, అది చాలా డేంజరస్ ప్లేస్ అని డాక్టర్ చెప్పాడు కదా, దాని బదులు కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే కొనుక్కోవచ్చు కదా మెడిసిన్ అనేసి అంటుందన్నమాట. అప్పుడు వాళ్ళమ్మ లేదు, మన దగ్గర అంత డబ్బులు లేవు, మనం అంత ఖర్చు పెట్టలేమని చెప్తుందన్నమాట. నేను వెళ్తే ఎలాగైనా అనేసి వాళ్ళమ్మతో ధైర్యంగా చెప్తుంది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, మనం మందు ఖర్చు పెట్టలేము, కొనలేమనేసి అంటుందన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్, వాల్కెనో దగ్గరికి వచ్చేసింది వాళ్ళమ్మ. అక్కడ డేంజర్ ఉంటుందని చెప్పి బాణాలు అన్నీ పెట్టుకొని వచ్చిందనమాట. వాల్కెనో దగ్గరికి వచ్చేసాము, గుహలోకి వచ్చింది. ఓ, ఇక్కడ అస్థిపంజరాలు అవన్నీ ఉన్నాయి, లోపల ఏదో ఉంది, అది ఎవరో మనిషిని తింటున్నట్టుంది. వీళ్ళ అమ్మ బాణం తీసి పెట్టుకుంది దాన్ని కొట్టడానికి. అది చూసింది వాళ్ళమ్మని. ఇంకా 3 వస్తున్నాయి. ఓ, చంపేసిందనమాట వాటిని. మొత్తానికి ఆ మృగాల్ని అంతం చేసేసిందనమాట అమ్మ. ఓకే, ఇదే అనమాట ఆ ప్లాంట్స్. ఎంత బాగున్నాయి చూడండి. నేను దాని లోపల సీన్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదిగోండి చూడండి, నా ఈ కంట్రోలర్ పిల్లర్ వెనకాల నుంచి కూడా పెడుతున్నా. నేను స్టోరీ లోపల ఉన్నా, ఇదిగోండి
ఆ క్యారెక్టర్ ముందు కూడా పెట్టా. మొత్తానికి ఆ చెట్ల దగ్గరికి వచ్చేసాము. అంటే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం మనకి 3Dలో లోపల సీన్ లోపల ఉంటాం. ఒక స్క్రీన్ కాదు, 3D దీని లోపలికి వచ్చేసినట్టే మనం కూడా స్టోరీలో ఉన్నట్టే. సో అమ్మ మొత్తానికి ప్లాంట్ దగ్గరికి వచ్చేసింది తీసుకోవడానికి. వాళ్ళమ్మ ఆనందంతో ప్లాంట్ తీసుకుంది. భూకంపం వస్తుంది, మొత్తం చీలిపోతుంది. అరే ఓ, ఎవడో వచ్చాడు ప్లాంట్ తీసుకున్నాడు. ఈమె కష్టపడి తెచ్చుకుంటే వాడు ఎవడో ప్లాంట్ తీసుకున్నాడు వీళ్ళమ్మ దగ్గర నుంచి. ఎవడీడు? డాక్టర్ గారు. ఒరే నాకు తెలుసురా అప్పుడే నువ్వు దొంగన కొడుకు అని. చూడండి ఫ్రెండ్స్, ఆమె కష్టపడి తెచ్చుకున్న ప్లాంట్ని వీడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆమెను కాపాడకుండా వెళ్ళిపోతున్నాడు. కనీసం ఈడే అనమాట విలన్ స్టోరీలో. వాళ్ళమ్మ కోపం వచ్చింది, తిడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైజ్, ఫేర్వెల్ బ్రేవ్ అడ్వెంచర్ అంట. భలే అడ్వెంచర్ చేసావు, అన్నిటికీ ఒక ధర ఉంటుంది, ఒక ధర అనేది ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు తీసుకొని. వాళ్ళమ్మ కోపం వచ్చింది. ఏయ్ బాణం లాగి వేసింది, మంచిగా అయింది. చచ్చాడు కొడుకు. ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉన్నాం అనమాట మనం. కోసేయి, బ్యాగ్ని కోసేయి. ఏయ్ పడిపోయాడు, చచ్చిపోయాడు. అట్లా ఉంటుంది అనమాట అమ్మతో పెట్టుకుంటే. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైజ్. కౌంటర్ డైలాగ్ ఇచ్చిందనమాట అమ్మ. మొత్తానికి ప్లాంట్ దొరికేసింది, మందు తయారు చేస్తుంది కష్టపడి. పిల్లాడు హ్యాపీ నవ్వుతున్నాడు. రేర్ కండిషన్ క్యూర్ అయిపోయింది మొత్తానికి. అమ్మ ఎంతో కష్టపడి తీసుకొచ్చి పిల్లాడికి ఆ మెడిసిన్ పెట్టిందనమాట. ఇదిగోండి ప్లాంట్ బ్యాగ్. అది ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా ఉంది స్టోరీ, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇలాగే అద్భుతమైన వీడియోలు చాలా వస్తాయి మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.